అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్రిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ నెల 19 నుంచి ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పేసి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఏపీ సర్కార్. దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నులందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత డబ్బులు ఎప్పుడెప్పుడు ఖాతాలోకి జమ అవుతాయా అని చెప్పి. ఈ మేరకు ఈ పథకం పైన కీలక ప్రకటన చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నమాట. ఈ నెల 19న ఈ పథకం యొక్క నిధులను సర్కారు విడుదల చేయబోతోంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్రం డబ్బులు జమ చేయబోతోందండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు 2వ విడత అమలుపైన వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్ష అయితే నిర్వహించారండి. టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైతే చేయడం జరిగిందండి. అదే రోజు పీఎం కిసాన్ పథకం నుంచి డబ్బులను కేంద్రం కూడా విడుదల చేయబోతోంది అనమాట. ఈ నెల 19న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారండి. అలాగే అర్హులైన రైతులకు ఎవరైతే అర్హులు గల రైతులు ఉన్నారో ఆ రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలాగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్పీసీఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలలో యాక్టివ్ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని చెప్పి అధికారులకు స్పష్టం చేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 2వ విడత కింద 46,62,904 మంది రైతులకు ప్రయోజనం చేకూరబోతోంది. ఈ విడతలో రాష్ట్రం వాటా 5,000, అలాగే కేంద్రం వాటా 2,000, మొత్తంగా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 3,077 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి మనకి రేపే అంటే నవంబర్ 19 అంటే రేపే, కాబట్టి రేపటి నుంచి రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట. ఇప్పటికే అర్హత గల రైతుల యొక్క పేర్ల లిస్టులను రైతు భరోసా కేంద్రాల్లో అలాగే సచివాలయాల వద్ద సిద్ధంగా ఉంచారండి. ఒకసారి రైతన్నులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ 2 తీసుకుని వెళ్ళి అక్కడ మీరు మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే ఎందుకని లేదో అక్కడ ఉన్న అధికారులు మీకు వెరిఫై చేసి చెప్పడం అయితే జరుగుతుందండి. మరి ఎక్కువ శాతంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అలాంటి వారికి డబ్బులు అనేది పడే అవకాశం లేదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు యాక్టివ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలండి. డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ కావన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డుతో పాటుగా ఈ యొక్క ఎన్పిసిఐ అనేది లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పి చూసుకోండి. దీంతో పాటుగా మీది యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి జమ చేయాలండి. మీరు ఇలా జమ చేయడం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే మీ యొక్క ఆ ఫోన్ ద్వారా మీరు మెసేజ్ ద్వారా మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు విడుదల చేసేందుకు మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అయితే చేసి సిద్ధమైపోయాయండి. కాబట్టి రేపటి రోజున ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ కాబోతున్నాయి అన్నమాట. కాబట్టి రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. దీనిపైన మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా కానీ వెంటనే కామెంట్ రూపంలో అడిగితే కనుక నేను మీకు వెంటనే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ సెలవు, నమస్తే.